ఒక భక్తుని యొక్క విశ్వాసము దేవుని శక్తిని ఆకర్షించుద్ది. అవును ప్రియులారా, ఎప్పుడైతే ఇతడికి స్వస్థత పొందుటకు విశ్వాసము కలదని పౌలు గారు నమ్మాడో అప్పుడంటే పెద్ద కేక వేస్తున్నానండి పౌలు గారు. ఏమని? నీ పాదములు మోపి ఏమిటంటే ఎలా నిలబడాలి? నీ పాదములను మోపి సరిగా నిలబడు. బా, ఎంత అద్భుతమైన మాట! ఈ మాట అంట చాలా బిగ్గరగా చెప్పాడంట పౌలు గారు. నీ పాదములు మోపు, నువ్వు సరిగా నిలబడు. ఎప్పుడు నిలబడిన వాడిని నిలబడమని చెప్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. వీడు పుట్టినాటి నుండి కుంటివాడైతే ఈ దేవుని సేవకుడు ఏంట్రా నిలబడమంటాడు, అసలు వీడికేమైనా బుద్ధి ఉన్నదా అన్నట్టు చూస్తున్నారు చుట్టూతో ఉన్నవాళ్ళు. ఏమంటున్నాడంటే పౌలు గారు, లేచి నువ్వు ఎలా నిలబడాలంట? సరిగా నిలబడు. ఇప్పుడు వరకు ఎలా ఉన్నాయి? వంకర తిరిగిపోయిన కాళ్ళు చిన్నగా నిలబడడానికి దేవుడు కృప చూపాడు. ఆమె చెప్దాం గట్టిగా. ఇప్పుడు నీ బ్రతుకులో కూడా అనేకమైన ఆపదలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు నిన్ను వంకర టింకర్లుగా చేసి లేవలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో పడి ఉన్నట్లుగా నీవు ఉంటే నా ప్రభు దగ్గరికి వచ్చిన నిన్ను కూడా నా దేవుడు తిన్నగా నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పకూడదాం గట్టిగా. ఏ మనుష్యుడు నిన్ను నిలబెట్టలేడు, ఏ మనుష్యుడు నిన్ను బలపరచలేడు, కానీ నా ప్రభు నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు, లోకమందు గొప్ప సాక్షిగా ఉంచుతాడు. ఆమెను చెబుదాం గట్టిగా. అందుకని ప్రభు దగ్గరకు రావాలి. ఇళ్లలో కూర్చొని టీవీలో వాక్యం వింటున్నా, సెల్ ఫోన్ పెట్టుకొని నేను ఎక్కడుంటే అక్కడ వింటున్నానని కాదు, రావాలి ప్రభు దగ్గరికి. సేవకులు కళ్ళ ముందు కనబడాలి. సేవకుల కళ్ళకు కనబడినప్పుడు, ఆ కన్నులు నిన్ను చూసినప్పుడు, ఆ యేసు యొక్క నామములో, ఆ యేసు యొక్క ప్రశస్తమైన శక్తితో నింపబడిన ఈ సేవకులుగా మేము ఎప్పుడైతే మీ క్షేమం కొరకు ఒక మాటను రిలీజ్ చేస్తామో అది మీ జీవితంలో ఆశీర్వాదంగా నింపబడిపోద్ది. హల్లెలూయా! కృపతో నింపబడతారు. ఆమేన్ చెబుదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మాచర్లలో జూన్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, మాచర్ల. అనంతపురంలో జూన్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. పెద్ద డోర్నాలలో జూన్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. వినుకొండలో జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వీరి పేరు మంగళలక్ష్మి గారు. వీరు ఇక్కడే కాకినాడ దగ్గర నుంచి రావడం జరిగింది. వీరి మనవడి విషయంలో దేవుడు ఎంతో బలమైన కార్యం చేశాడు. వీరి యొక్క మనవడికి ఒంట్లో రక్తం ఎప్పటికప్పుడే పెరిగిపోతూ ఉంటుందట. దానిని నెలకొకసారో 2 నెలలకొకసారో 1 లీటర్ చొప్పున తీసేస్తుంటారంట ఒంట్లో నుంచి. ఇది ఒక వింత రకమైనటువంటి సమస్య. చాలామందికి రక్తం తక్కువ ఉందన్న మాట వింటారు, కానీ రక్తం పెరిగిపోయి రక్తాన్ని తీసేస్తారు ఎప్పటికప్పుడైనా మాట మనం ఎక్కడైనా. అవునా? వీరి మనవడ సమస్య అది. రక్తం విపరీతంగా ఒంట్లో పెరిగిపోతుంటుందంట. ఆ పెరిగిపోతున్న రక్తం ఎక్కువైపోతే ఒంట్లో దాన్ని ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉంటారంట వైద్యులు. అలాంటి సమస్యతో ఆ కుమారుడు బాధపడటం వల్ల గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి ఆ బిడ్డకు ఉన్నాయి. అవి ఆపరేషన్ చేసి తీసేయడానికి వైద్యులు భయపడుతుండేవాళ్ళంట. ఎందుకనంటే ఒకవేళ కట్ చేస్తే బ్లీడింగ్ ఇక ఆగదు కదా, ప్రమాదం అవుద్దని వైద్యులు భయపడిపోతూ ఉండేవారట. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి తల్లిగారు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి అభిషేకాన్ని తీసుకుని, అంజూర ఫలాన్ని తీసుకుని వీరి యొక్క మనవడి విషయమై దేవుడు కార్యం చేయాలి, వైద్యులు ఆపరేషన్ చేయటానికి భయపడకుండా వారు ఆపరేషన్ చేసేటట్లుగా దేవుడు కార్యం చేయాలి, నా మనవడి యొక్క సమస్యను దేవుడు తీసేయాలని ఈ స్థలానికి వచ్చి దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేయించుకుని అభిషేకం తీసుకుని వెళ్ళారు. దేవాతి దేవుడు వీరి యొక్క మనవిని ఆలకించి బెంగళూరులో తన యొక్క మనవడికి ఆపరేషన్ చేయటానికి, ఆ రాళ్లను తీసివేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఎలాంటి ఇబ్బంది లేదయ్యా, నా మనవడి వాళ్ళ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.